కూడా తగ్గించి చెప్పడానికి ఇంకా మంది లేదు. అది కూడా చెప్పలేకపోతే రామ 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 అనుకుంటూ వెళ్ళండి. 3 అక్షరాలు చెప్పలేకపోతే రామ అనుకోండి, ఇబ్బంది లేదు. కాబట్టి ఆ రోజున మనం ఎంత భగవన్ నారాయణమూర్తి స్మరణ చేస్తూ ఉంటామో అంతటి మనకి ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రాణాయామం చేస్తూ అలా యాక్చువల్గా అంటే మనకి ప్రాతకాలంలో లేచిన తర్వాత ఈ స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని పురుష సూక్త విధానంగా పూజ చేసి శ్రీ సూక్త విధానంగా కూడా స్వామివారి అర్చన చేయాలి. ఎందుకు? లక్ష్మీనారాయణుడు ఆయన కాబట్టి శ్రీ సూక్త విధానంగా అర్చన, పురుష సూక్త విధానంగా అభిషేకము, షోడశోపచారం చేస్తూ ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామం చదివి షడ్రసోపేతమైనటువంటి నైవేద్యం పెట్టాలి. స్వామి మరి ఆ రోజు ఏం తినకూడదు కదా అనే ప్రశ్న కూడా ఉంటుంది మీకు. మరి నిష్ఠుపవాసం ఉండాలని అడుగుతుంటారు. అంటే నిష్ఠుపవాసం ఎక్కడ చెప్పలేదు మీకు. తప్పకుండా తీసుకోవచ్చు, ప్రసాదం తప్పకుండా తీసుకోవచ్చును. ఇక్కడ ఈ రోజున తినకూడని పదార్థం ఏంటంటే ముఖ్యంగా ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అంటే రౌద్రాన్ని కలిగించేటువంటి పదార్థాలు తినకూడదు.